If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మొదటి బైబిల్ స్టడీ. ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో యవనస్తులుగా చేరి రావడానికి, ఆయన వాక్యం దగ్గర నుంచి నేర్చుకోవడానికి, సహవాసంలో బలపరచబడ్డానికి, క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి క్యాంప్ని బట్టి ప్రభుని కీర్తిస్తూ ఉంటున్నాం. నిన్నటి దినాన్న ప్రభు తన దాసుల ద్వారా చక్కగా మనతో ముచ్చటిస్తూ వచ్చారు. మెటికి కొనసాగింపుగా లేఖనాలని చూసుకుంటూ ఈ బైబిల్ స్టడీలోనికి ముందుకెళ్దాం. వద్దాం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము కలిసి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము కలిసి చదువుకుందాం. For if you live according to the sinful nature, you will die. But if by the Spirit you put to death the misdeeds of the body, you will live. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమయున్న దేవా, మానవులైన మాతో ఏ అక్కర ఏ అవసరత లేకపోయినప్పటికీ మాతో పని పెట్టుకోవడానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నందుకు నీకు వందనాలు. నీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని నా కొరకు మా కొరకు నీవు పంపించి దేవా, ఆయన బలియాగమును బట్టి మమ్ములను నీ వారిగా నీ సొత్తుగా చేసుకున్నందుకై నీకు వందనస్తుతులు అర్పిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ అద్భుతమైన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు. రాయించిన వాడవు నీవే, మాతో మాట్లాడాల్సిన వాడవు నీవే, మా హృదయాలలో వీటిని అర్థం చేయించేవాడివి నీవే. సామర్థ్యాన్ని అనుగ్రహించి ఈ లేఖనాన్ని నెరవేర్చే కృపని అనుగ్రహించేవాడవు నీవే. అట్టి మాట్లాడే కృపని నాకు కూడా అనుగ్రహించండి. నీ మాటలు నాకు అనుగ్రహించండి. దీని వెనకాల, క్యాంప్ వెనకాల ప్రయాసపడుతున్నవారు, ప్రార్థించిన వారు, పాటుపడుతున్నవారు, వారందరిని బట్టి నీకు వందనాలు. ఒక్క చిన్న ప్రయాస కూడా నీ యందు వ్యర్థంగా పోదు అని సెలవిస్తావచ్చు. కనుక నీ కార్యాలని సాధించండి దేవా. ఇంకా నీ చిత్తంలో ఎవరైతే యవన బిడ్డలు ఉన్నారో వారి ప్రశస్తమైన జీవితాలు పాపమునకు, పాపపు విషయాలకి అప్పగించుకోకుండా నీ లేఖన శక్తిని బట్టి, నీ ఆత్మశక్తిని బట్టి నీకు అప్పగించుకొని ఒక యోగ్యమైన అర్థవంతమైన జీవితం జీవించే కృపను అనుగ్రహించండి. మా సమయాన్ని ఎంతైనా దీవించండి. ప్రతి రకపు తొలగించబడు ఆత్మని దేవా, చంచలత్వాన్ని పుట్టించే ఆత్మని, మనస్సు వైతొలగిచ్చే ఆ ప్రేరణలన్నిటినీ అరికట్టండి దేవా. నాలో నీ యొక్క కార్యాన్ని సాధించి మాలో నీ కార్యాన్ని సాధించండి. ఈ ఆవరణం అంతా నీ నమ్మకమైన హస్తాలకు అప్పచెప్తా ఉంటున్నా. వచ్చిన ప్రతి ప్రశస్తమైన బిడ్డను బట్టి నీకు వందనాలు దేవా. వారి ఆత్మీయ ఆకలులు, వారి ఆత్మీయ ఆతృత ఎరిగిన వాడవై నీవు మా అక్కర కొలది నీ ఇష్టానుసారంగా ముచ్చటిస్తూ రమ్మని వేడుకుంటా ఉంటున్నామయ్యా. సహాయము చేయండి. ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ ప్రతి రకపు గర్వపు ఆత్మ, ప్రతి రకపు చూపించుకునే ఆత్మ, ప్రతి రకపు దేవా ప్రగల్భాలు పలికే ఆత్మని పూర్తిగా నాలో నుండి కొట్టివేసి ఏది అవసరమో వినయ నమ్రతలతో మాట్లాడే కృపని నాకు నేర్పిస్తున్నామని ప్రార్థన విన్నందుకు కీర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యోన్నతమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిన్న బైబిల్ స్టడీలో రోమిలికి రాసిన పత్రిక
చక్కగా విభజించబడి మన ముందు పెట్టబడతా వచ్చింది. మెట్టుకి ఆ విభజనని అలానే కొంచెం ముందుకు తీసుకెళ్తూ నేను మొదటి 8 అధ్యాయాలు తూకీగా ఏంటో చెప్పుకొని ఆ తర్వాత ఈ అంశం దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అంశాన్ని 4 ముక్కలుగా నేను విభజించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 4 ముక్కలు 4 బైబిల్ స్టడీల్లో నేను మాట్లాడతాను. మెట్టుకి మొదటి అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ అంటే ఇప్పుడు లెటర్ రైటింగ్ అనేది మనం మర్చిపోయాం. ఒకవేళ అంటే ఇక్కడ యవనస్తులు ఒకవేళ 20 years ఆ వయసు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు చిన్నప్పుడు మనకు ఒక లెటర్ రైటింగ్ అని ఉండేది. ఆ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు టు ద ప్రిన్సిపల్ అని చెప్పి ఆ తర్వాత మొదలు పెట్టేవాళ్ళం. కాబట్టి పౌలు పాతకాలపు మనిషి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లెటర్ రైటింగ్ తెలియదు, వాట్సాప్లో చాటింగ్ మాత్రమే తెలుసు. ఇప్పుడు వాళ్ళకి టు అని రాయడం రాదు, కేవలం మెయిల్ ఐడి @gmail.com అంతే వచ్చు. కానీ మనం పాతకాలపు లెటర్ చదువుతున్నాం కాబట్టి ఈయన రోమీలకి అని మొదలు పెడతా వచ్చాడు. సో ఫస్ట్ మొదటి అధ్యాయంలో ఈయన 3 విషయాలు చెప్తా ఉంటున్నాడు. ఒకటి, ఎవరికి రాస్తా ఉంటున్నాడు, ఆ తర్వాత రెండవది, వారి దగ్గరికి నేను మీ దగ్గరికి రావాలని నాకు చాలా ఆశ ఉంది, నేను మిమ్మల్ని కలవాలని చాలా ఆశపడుతున్నాను అని రోమిలికి రాస్తా ఉంటున్నాడు. అంటే ఆయన ఏదో రాయాలని రాయట్లేదు, తన మనస్సు పూర్తిగా రాస్తున్నాడు. దేవుని యొక్క ఏ పని చేసినా కూడా చెయ్యాలి అని చేస్తే దానివల్ల ఏ లాభము లేదు. అందుకే ఇదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస వృధా కాదు అని ఎరిగి, ఆ తర్వాత అంటాడు కార్యాభివృద్ధి అందు మిక్కిలి ఆసక్తితో. అంటే దేవుని కొరకు నువ్వు ఏదన్నా పని చేసేటప్పుడు ఎలా చేయాలి అని అంటే, చెయ్యాలి కాబట్టి తోసుకుంటూ సనుక్కుంటూ గొనుక్కుంటూ అలా కాదు మనం చేయాల్సింది. ఆయన పని చేయడానికి వచ్చినప్పుడు ఆసక్తితో పని చేయాలి. సరే, ఈ మాట చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత 3వ భాగంలో ఆయన మాట్లాడేది ఏంటి అని అంటే, మొదటి అధ్యాయంలో ఆయన సువార్త యొక్క శక్తి, మానవునిపై దేవుని యొక్క ఉగ్రత. ఇది ఒకవేళ నేను సువార్త కూడికలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా. దేవుని యొక్క ఉగ్రత అంటే ఏంటి. ఆ తర్వాత 2వ అధ్యాయము ఇద్దరి మీద తీర్పు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటివాడు ఎవడంటే, నేను నీతిమంతుడిని, నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తా, నాలో ఏ తప్పు కూడా కనపడదు, నేను చాలా బాగా బ్రతుకుతాను అనే వాని మీద దేవుని ఉగ్రత. రెండవది, యూదుని మీద దేవుని ఉగ్రత. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో, ఈ యూదుల మీద ఉగ్రత గురించి కొన్ని వచనాలు రాసి ప్రపంచం అంతటిపై దేవుడికి ఉంటున్న ఉగ్రత గురించి ఆయన 3వ అధ్యాయంలో రాస్తాడు. ఇదే మాటలు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే ఈ సందర్భాలని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. ఒక అవిశ్వాసి 3 పనులు చేయలేడు అని రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడొచ్చు. ఒక అవిశ్వాసి ఎప్పటికీ 3 పనులు చేయలేడు. మొదటి పని ఏంటో తెలుసా? వాడు దేవుణ్ణి వెతకలేడు. ఒక అవిశ్వాసి దేవుణ్ణి ఎప్పటికీ వెతకలేడు. దేవుడు ఇచ్చేదాన్ని వెతకొచ్చేమో కానీ దేవుణ్ణి వెతికే సామర్థ్యం ఒక అవిశ్వాసికి, యేసుని రక్షకుడిగా ఎరగని వానికి, యేసుని రక్షకుడిగా అంగీకరించిన వానికి ఉండదు. నోబడి బై దేర్ నేటివ్ న్యాచురల్ ఇన్నేట్ సెల్ఫ్ హ్యాస్ ది కెపాసిటీ టు సర్చ్ ఆర్ టు సీక్ గాడ్. దేవుణ్ణి వెతికే స్వభావం ఒక రక్షించబడిన వానికి ఉండదు. దేవుడిచ్చే మేలులు వెతుకుతాడేమో, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు వెతుకుతాడేమో కానీ దేవుణ్ణి వెతకడు. రెండోది, ఒక అవిశ్వాసి చేయలేని రెండో పని ఏంటి అని అంటే, దేవుడు ఆ వ్యక్తికి అర్థం కాడు. ఇవన్నీ 3వ అధ్యాయం నుంచే చెప్తున్నా నేను. వాడు దేవుడిని వెతకడు, వానికి దేవుడు అర్థం కూడా కాడు. నువ్వెంత చెప్పినా కూడా ఆ వ్యక్తికి దేవుడు అంటే అనే అవగాహన, దేవుడు అంటే కాలాతీతుడిగా, ఆ మానవులకి వేరుగా ఉంటున్న వాడిగా, ఒక ఎగ్జాల్టెడ్, ఒక ఉన్నతుడిగా ఎప్పుడు ఆలోచించాడు. దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తానే ఉంటాడు. రక్షించబడని వాడు ఎప్పుడూ దేవుణ్ణి చిన్నగానే చూస్తాడు. రక్షించబడినవాడు మాత్రమే దేవుణ్ణి దేవుడుగా చూడగలడు.
అంతేకాదు మూడవది ఒక అవిశ్వాసి చేయలేని పని ఏంటో తెలుసా? అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలినైపోయారు. మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు అనే మాటను చూడొచ్చు. ఈ 3 మాటల్లో ఒక్కడునూ లేడు అనే మాట కనిపిస్తుంది మీకు. మేలు మనం చేయలేము, మనమంతా స్వార్థ జీవులం. పుట్టినాళ్ళ నుంచి నాకేమి దొరుకుద్ది, నాకేం వస్తుంది, నేనెక్కడికి వెళ్తా, నేనేమవుతా, ఇది తప్ప ఈ గీత బయట ఆలోచించే నాదుడు ఉండడు. నాకేం దొరుకుద్ది, నేనేమవుతా, నాకేమొస్తుంది, నేనెక్కడికి వెళ్తా, ఈ 4 ఆలోచిస్తూ బ్రతుకుతున్న స్వార్థ వలయాలలో ఉంటున్న వారం మనం. రక్షించబడక మునుపు మేలు చేయడం అనేది మన తరము, మన కణాల్లో కూడా లేనిది. ఇవి ఆయన రాస్తూ ఆ తర్వాత అంటాడు, విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది ఆయన 3వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ ఉంటుంది. 4వ అధ్యాయంలో ఇప్పుడు దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఆయన తీసుకుంటూ ఆయన ప్రాముఖ్యంగా అబ్రహాము జీవితం నుంచి ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ నీతి అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఆయన 5వ అధ్యాయంలో పనిచేస్తాడు. ఇప్పుడు వస్తున్నాం చాలా కీలకమైన 3 అధ్యాయాలు, 6, 7, 8 అధ్యాయాలు. 6, 7, 8 అధ్యాయాలు పరిశుద్ధంగా బ్రతకడానికి కావలసిన అధ్యాయాలు. శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడడానికి కావలసినవన్నీ దాదాపుగా మీకు 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ నువ్వు పాపంతో పోరాడుతున్నావా, ఒకవేళ నువ్వు పాపంను జయించలేక ఉన్నావా, ఒకవేళ నీ సొంత స్వభావము నిన్ను ఏలుతా ఉందా, నువ్వు చదవాలి. అవసరమైతే కంఠస్థం కూడా చేయాల్సిన అధ్యాయాలే 6, 7, 8 అధ్యాయాలు. ఈ 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభులో మనం ఎవరము, యేసు క్రీస్తు ప్రభుతో ఐక్యపరచబడము, ఇది ఆయన 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా రాస్తూ ఉంటున్న మాట. ఆ తర్వాత 7వ అధ్యాయంలో మన స్వభావమునకు ధర్మశాస్త్రానికి ఉంటున్న సంబంధం. ఇవన్నీ నేను 6, 7, 8 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ క్యాంప్లో. 6వ అధ్యాయంలో ఆయన నీ యొక్క యేసు క్రీస్తు ప్రభుతో మమైకం అవడం, యేసు ప్రభుతో ఒకటవడం, దాని గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఆయన ధర్మశాస్త్రముతో మనకుంటున్న సంబంధం గురించి మాట్లాడతాడు. 8వ అధ్యాయం అద్భుతమైన విజయవంతమైన జీవితం గురించి మాట్లాడతాడు. ఈ 8వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిచర్య గురించి రాయబడిన అధ్యాయం. దీనికి బైబిల్ పండితులు ఒక పేరు పెట్టారు, పాల్స్ పెంటికాస్ట్ అని పేరు పెట్టారు. అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఎట్లయితే 120 మందికి పెంతెకోస్తు దినంగా పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత బయలుపరుపు కలుగుతూ వచ్చిందో, అలా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం పౌలుకి పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత పరిచర్య చక్కగా ఆయన రాస్తూ ఉంటున్న అధ్యాయంగా పాల్స్ పెంతెకోస్ట్ అని ఈ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి పేరు పెడతా వచ్చారు. నిన్న 8వ అధ్యాయం గురించి చాలా విషయాలు విన్నాం కాబట్టి ఇక నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకోవట్లేదు. మెట్టుకి మన అంశానికి వచ్చేద్దాం. 4 ముక్కలు అన్నా కదా. మొదటి ముక్క రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి తెలుగులో ఎవరైనా చదవగలరా? నాకు 2 చెవులే ఉన్నాయి, ఒక్కళ్ళు చదివితేనే నాకు అర్థమవుతుంది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల చాలండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఇది ఈరోజు నేను మాట్లాడబోయే ఈ మొదటి బైబిల్ స్టడీలో నేను మాట్లాడబోయే విషయం ఏంటి అని అంటే, చంపిన ఎడల. చంపుతావు, చంపాలి, చంపేటట్టు నేను చేస్తా అని అనట్లేదు, నీ ఇష్టం అంటున్నాడు. దేవుడు మానవునికి తన స్వరూపం తన పోలిక ఇచ్చాడు కాబట్టి ఎప్పుడూ బలవంత పెట్టడు. దేవుణ్ణి ఎలాగైతే ఎవ్వరూ బలవంత పెట్టలేరో, ఆయన స్వరూపము కలిగిన మానవుణ్ణి కూడా బలవంతంగా జీవించడానికి దేవుడు మానవుడిని సృజించలేదు.
దేవుడు మానవుడిని ఏ విషయంలో కూడా బలవంత పెట్టడు. ఆయన మానవుని ముందు తన ప్రత్యామ్నాయాలను పెడతాడు. ఇది మంచిది, ఇది చెడ్డది, నీ ఇష్టం అని అంటాడు. ఒకవేళ గనక ఆయన బలవంత పెట్టే దేవుడే అయ్యుంటే ఏదేను తోటలో ఆ చెట్టు ఫలం వాళ్ళు తినేవారు కాదు, అసలు ఆ చెట్టే ఉండేది కాదేమో. ఆయన బలవంత పెట్టేవాడు కాదు. ఒకవేళ ఆయన బలవంత పెడితే కయ్యేను ఏబేల్ని చంపడు. ఒకవేళ ఆయన బలవంత పెడితే అబ్రహాము హాగర్ దగ్గరికి వెళ్ళడు. ఒకవేళ ఆయన బలవంత పెడితే ఏశావుని యాకోబు మోసం చేయడు. అలా చెప్పుకుంటూ వస్తే ఆయనే గనక బలవంత పెట్టే దేవుడు అయ్యుంటే నువ్వు ఒక్క పాపం కూడా చేయవు. దేవుడు మనల్ని బలవంత పెట్టడు. 3 విషయాల్లో ఆయన బలవంత పెట్టడు. మొట్టమొదటిది రక్షణ విషయంలో. ఆయన నీకిష్టం లేకుండా, నీకు నచ్చకున్నా, ఆయన నీకిష్టం, నాకు వద్దు, నాకు నువ్వు వద్దు, నాకు నీ రక్షణ వద్దు, నాకు నువ్వు వద్దు అని ఆయనని ధిక్కరించేటప్పుడు ఆయన బలవంత పెట్టడు. పాత నిబంధన అంతట్లో ఈ సత్యం చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ద్వితీయోపదేశకాండ 28 కనుక మీరు చదివారనుకోండి, తీయనవసరం లేదు, కానీ ఆ దేవంతా కనుక మీరు చదివారనుకోండి, అక్కడ ఏం చెప్తున్నాడు? తన ఆజ్ఞలన్నింటినీ చెప్పి, ఒకవేళ వీటిని అనుసరిస్తే ఇవి మీ ఆశీర్వాదాలు, ఒకవేళ అనుసరించకపోతే ఇది మీ మీద వచ్చే శాపాలు. అంతేగాని నేను బలవంత పెడతా అని అనట్లేదు. ఎప్పుడు ఆయన బలవంత పెట్టేవాడు కాదు. ఆయనకు నువ్వు ఎంత పని చేసే స్థలం ఇస్తావో అంత స్థలంలోనే పని చేస్తాడు. ఎందుకు దేవుడు మన జీవితాల్లో పని చేయట్లేదు అని అంటే, ఆయనకి నువ్వు స్థలం ఇవ్వట్లేదు కాబట్టి పని చేయట్లేదు. ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తావా లేదా నీ ఇష్టం, లేదు నేను తీయను అని అంటే బయటే నిలబడి తడుతుంటాడంట, నువ్వు తీస్తే మాత్రం లోపలికి వస్తాడంట. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, దేవుడు తన సార్వభౌమ అధికారములో తాను ఈ అన్నిటినీ నిర్ణయించి అన్నిటినీ చేస్తున్న దేవుడు ఆయన సార్వభౌమ అధికారంలో నీ ఇష్టము అనే మాటని నీ చేతిలో పెడుతున్నాడు. బలవంతంగా పనిచేసేవాడు కాదు. కాబట్టి మొట్టమొదటిది రక్షణ విషయంలో ఆయన నీకు సువార్త అర్థం కాకుండా, నీకు ఏమీ తెలియకుండా నేను బలవంతంగా లాక్కొని వచ్చేసేవాడు మాత్రం కాదు. రెండవది పరిశుద్ధపరచబడ్డంలో కూడా ఆయన బలవంత పెట్టే దేవుడు కాదు. అస్సలు ఆయన పరిశుద్ధపరచబడేటప్పుడు, ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, ఆయన శిష్యులని పిలిచేటప్పుడు ఎలా పిలిచాడో తెలుసా? ఎవడైనను నా వెనకాల రావాలనుకుంటే, లూకా 9:23 నుంచి చెప్తున్నాం, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో మీ, ఒకవేళ ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, మీరందరూ ఖచ్చితంగా నన్ను వెంబడించాలి, లేకపోతే సస్తారు అని అనలే. మీకు వెంబడించాలనుంటే రండి, అంతే. పరిశుద్ధపరచబడ్డం కూడా నీ ఇష్టానికి వదిలేస్తూ ఉంటున్నాడు ఆయన. నీ ఇష్టం. ఒకవేళ పరిశుద్ధపరచబడ్డానికి ఇష్టపడి వస్తే ఇక అక్కడి నుంచి నేను చూసుకుంటా, నాకొద్దు సార్ పరిశుద్ధత, నేను ఇట్లానే బతుకుతాను, నేను విచ్చలవిడిగానే బతుకుతాను అని అంటే, నీ చిత్తం సిద్ధింపగాక, నీ రాజ్యమే వచ్చునుగాక, నీది నువ్వే అనుభవించుదువుగాక అని ఆయన అంటాడు. చాలా జాగ్రత్త. బలవంత పెట్టే దేవుడు కాదు. అంతేకాదు, మూడోది సేవకి కూడా ఆయన ఎప్పుడూ బలవంత పెట్టే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 12:24 ఆయన అంటాడు, ఒకవేళ గోధుమ గింజ నేలన పడి చావకుండిన ఎడల చస్తాదా లేదా దాని ఇష్టం, చస్తాదా లేదా దాని ఇష్టం. గోధుమ గింజ నేలలో పడిన తర్వాత చస్తాదా లేదా దాని ఇష్టం. ఒకవేళ గోధుమ గింజ బిగుసుకొని నేను చావను, నన్ను నేను కాపాడుకుంటా అని గనక చాలా గట్టిగా కొన్ని రోజులు కాపాడుకుందనుకోండి, అంత లోపల వేరే గోధుమ గింజలు జరగాల్సిన పని జరిగిపోతుంది. అవి కాస్త ముందెళ్ళిపోయి ఇది కాస్త బలవంతంగా దాన్ని కాపాడుకుంటా ఉంటే కుళ్ళిపోతుంది తప్ప ఉపయోగపడదు. ఈ 3 ఇష్టాలే. తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను అని అంటున్నాడు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే. పరిశుద్ధపరచబడ్డం గురించి ఆయన అంటున్నాడు, ఒకవేళ నా వెంబడి రావాలనుకుంటే,
తమ సిలువను ఎత్తుకొని, నీ ఇష్టం. అంతేకాదు, మూడవది ఆయన సేవ విషయం, ఆయన పని విషయం కూడా పిలుస్తూ, గోధుమ గింజ నేలన పడి చావకుండిన ఎడల పూర్తిగా వదులుకో, నీ ఇష్టం. ఈరోజు మన జీవితంలో ఏదైతే జరుగుతుందో అవన్నీ నువ్వు ప్రభుని ఎంత అనుమతించావో అంతే ఆయన పని చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ పదాన్ని కూడా అంశంలో పెడతా వచ్చారు. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల, ఇది నీ ఇష్టం, నువ్వు అప్పగించుకోవాలి. ఎప్పుడు అప్పగించుకోగలవు? ఇదంతా మనం వింటాము. 5 రోజుల క్యాంపులో మనము అప్పగించుకోవాలి అని వింటాము. కానీ చివరికి ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత అప్పగించుకుంటావా లేదా నీ ఇష్టం. అందుకనే ఇదే క్యాంప్కి చాలామంది వస్తారు, కానీ కొందరి జీవితంలోనే ప్రభు పనిచేస్తాడు. ఎందుకు అనంటే వీళ్ళు అప్పగించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడలా. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ప్రభా, నేను నీకు అప్పగించుకుంటాను ప్రభా, నీ చేతిలో వదులుకుంటాను ప్రభా. ఒక పక్కన నా ఇష్టమేమో ఇంకో దగ్గరికి లాగుతుంది, కానీ నీ ఇష్టానికి అప్పచెప్తా. ఈ ఆశ ఎలా పుడుతుంది? అసలు శరీర క్రియలని చంపాలనే ఆశ ఎలా పుడుతుంది? వద్దాం రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయానికి. 2 విషయాలు ఈ మొదటి బైబిల్ స్టడీలో చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఆశ అనేది అసలు ఎలా పుడుతుంది? నువ్వు చేసే ప్రతిదీ ఆశను బట్టి చేస్తావు. ఒకవేళ నీ చుట్టూ నిన్ను బలవంత పెడితే నీకు ఇష్టం లేకుండా చేయొచ్చేమో, కానీ స్వేచ్ఛగా అనుకుంటే ఆశతోనే చేస్తావు. నువ్వు చేస్తున్న ప్రతి పని ఆశతోనే చేస్తావు. ప్రభు కూడా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడివి. కాబట్టి అసలు శరీర క్రియల్ని చంపాలి అనే ఆశ మొదటిది. ఈ ఆశే గనక లేకపోతే ఇక నువ్వెంత విన్నా వ్యర్థమే. తినాలి అనే ఆశే, తినాలి అనే ఆకలే గనక లేకపోతే ఇక ఎన్ని ఆహారాలు సిద్ధపరిచి పెట్టినా ఏమి లాభమో? వాడు తినడు. ఆకలి అనేది ఆహారము జీర్ణించడానికి ఎంత అవసరమో, ఆశ అనేది ఆత్మీయత అనుభవించడానికి కూడా అంతే అవసరం. ఆకలి లేకుండా ఆహారం ఎలా ఏ ఉపయోగానికి రాదో, ఆశ లేకుండా ఆత్మీయ సమాచారం కూడా ఉపయోగానికి రాదు. ఆశపడాలి. ఈ ఆశను నువ్వు పెంచుకోవాలి. యు నీడ్ టు ఇంక్రీజ్ దిస్ డిజైర్. ఈ ఆశని లోపల పెంచుకునే పని నీది. ఎలా పెంచుకోవాలి? 2 విషయాలని చెప్పా కదా. వద్దాం మొదటి విషయానికి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? అలాగైనా ఏమందమో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఎలాగూ దానిలో జీవింతుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా మీలో ఆశ ఉందా? కృప విస్తరించాలని, ఇంకా పాపం చేయాలనే కోరిక మీ లోపలుందా అని చెప్తూ ఇక్కడ చాలా ప్రాథమికమైన విషయాన్ని చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ శోధనన్నా కానీ గాక నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు పడ్డావు అనంటే దానికి 2 కారణాలు. 2 కారణాలు. 1, ఆయన ఎవరో నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. 2, నువ్వెవరవో సరిగ్గా తెలుసుకోలేదు, అందుకే పడ్డావు. ప్రతి పతనం వెనకాల 2 కారణాలు. దేవుడెవరో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, నువ్వెవరవో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. ఈ 2 కారణాల బట్టే మనం పాపంలో పడతాం. యేసుక్రీస్తు ప్రభువారి శోధన మీకు చూపిస్తే చక్కగా అర్థమైపోద్దేమో. మత్తయి 4లో సాతాను యేసు ప్రభుని శోధిస్తూ ఉంటున్నాడు. శోధిస్తూ ఈ మాట అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. శోధన ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అని ప్రూవ్ చేసుకో. ఏంటి ప్రూఫ్? రాళ్ళని రొట్టెలుగా చేసుకో, అప్పుడు ప్రూవ్ అయిపోద్ది నువ్వు దేవుని కుమారుడు అని.
ఏ రోజు కన్నా వాడు ఇదే శోధన తీసుకొని వస్తున్నాడు. ప్రూవ్ చేసుకో, రుజువుపరుచుకో. ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటావు? నీకేమన్నా డౌట్ ఉంటే ప్రూవ్ చేసుకుంటావు. ఒకవేళ ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నేను నీకు ఒక 20 అంకెలు చెప్తాను, అన్నీ నేర్చుకొని నువ్వు నిజంగా మంజిత్ పాల్ అయితే చెప్పాలి అని అంటే, నేను చెప్పకపోయినా మంజిత్ పాల్ని నేను చెప్పాల్సిన అవసరం నాకేమొచ్చా? ఎందుకు? నేను ఎవరినో నాకు తెలుసు కదా. ఇక దానికి డౌట్లే లేదు. టీ కాఫీగా చేస్తే, కాఫీ టీగా చేస్తే నువ్వు మంజిత్ పాల్. నేను చెయ్యకపోయినా మంజిత్ పాల్. నేను ఎందుకు చెయ్యాలి? చేయాల్సిన అవసరం నాకేం బట్టే? సేమ్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? రాళ్ళు రొట్టెలుగా చేస్తే నువ్వు దేవుని కుమారుడు. చెయ్యకపోయినా నేను దేవుని కుమారుడిని. అది ఆయన ఇచ్చే జవాబు. ఈరోజు వాడు నిన్ను నన్ను వేసేదే ఇక్కడ. ఏంటో తెలుసా? నువ్వెవరివి అనే సంగతి నీకు అర్థం కానివాడు. నువ్వెవరివి అనే సంగతి నీలో అనుమానంగా పెడతాడు. ఈ అనుమానం గనక వాడు పెట్టాడు, నువ్వు అనుమానానికి ప్రతిస్పందించావనుకో, ఇక పడిపోవడం ఖాయం. యేసు ప్రభువులో అవును కదా, నేను ఒకవేళ రాళ్ళు రొట్టెలుగా చేయకపోతే దేవుని కుమారుని కాదేమో, ఎందుకన్నా మంచిది ఒకసారి ప్రూవ్ చేసుకుందాం అని అనుకొని ఉంటే కథం. ఆయన నేను దేవుని కుమారుడినే, ఇవన్నీ చేయనవసరం లేదు అన్నట్టు ప్రతిస్పందిస్తూ వచ్చాడు. పోనీ రెండో శోధన ఏంటి? రెండో శోధన కూడా అదే. నీవు దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా తన దేవదూతలు వచ్చి నిన్ను తన చేతులపై ఎట్టుకొనున్నట్లు ఆయన ఆజ్ఞాపించును అని రాయబడి ఉంది కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? నువ్వు దూకు, రాళ్ళు రొట్టెలుగా చేయి, నువ్వే జీసస్, నువ్వే క్రీస్తు, నువ్వే దేవుని కుమారుడివి అని ప్రూవ్ చేసుకో, అవసరం లేదు. నువ్వు పైనుంచి దూకు, ప్రూవ్ చేసుకో, అవసరం లేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు కాబట్టి రుజువుపరచుకోవాల్సిన అవసరం లేదు. ఒకడు పాపంలో పడ్డాడు అని అంటే వాడెవడో మర్చిపోయాడు. నువ్వెవరివో నీకు బాగా తెలిస్తే, అది ఏంటో నేను చూపించడానికి ప్రయత్నం చేస్తా 6వ అధ్యాయం నుంచి ముందుగానే. నువ్వెవరివో నీకు బాగా తెలిస్తే, నువ్వెవరివో నువ్వు గట్టిగా నమ్మితే నువ్వు పాపం చేయవు. ఇప్పుడు 3వ శోధన, యేసు ప్రభుకు వచ్చిన 3వ శోధన. ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి ఆ దేశాలు, వాటి వైభవము అన్నీ చూపించి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, ఒక్కసారి నాకు సాగిలపడి ఆరాధిస్తే. వాడు ఏం చెప్దాం అనుకుంటున్నాడో తెలుసా? ఇదిగో నీ తండ్రి దేవుడు మంచోడు అనుకుంటున్నావా? నీ తండ్రి దేవుడు ఆయన దయాళుడు అని అనుకుంటున్నావా? అది నీ పిచ్చి. ఆయన మంచోడైతే నువ్వు ఇన్నిసార్లు ఆరాధన చేశావే, గత 30 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నావే, గత 30 సంవత్సరాల నుంచి ఇంత చక్కగా ఆయనకి నమ్మకంగా బ్రతుకుతున్నావే. ఏమిచ్చాడు నీకు? ఒకసారి చూడు నీ జీవితాన్ని. నీకో తలదిండి ఇచ్చాడా? నీకో మంచం ఇచ్చాడా? నీకో ఇల్లు ఇచ్చాడా? నీకో ప్లాట్ ఇచ్చాడా? నీకో బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చాడా? నీకో పాస్పోర్ట్ ఇచ్చాడా? నీకొక సొంత ధోని ఇచ్చాడా? నీకో సొంత గాడిది ఇచ్చాడా? నీకో సొంత మేడగది ఇచ్చాడా? ఆఖరికి నీకో సొంత సమాధానం ఇచ్చాడా? అన్నీ వేరే వాళ్ళదే వాడుకుంటున్నావు కదా నువ్వు. ఒకవేళ ఒక నాణాన్ని తీసుకొని మెసేజ్ చెప్పాలనుకుంటే నాణం ఇంకోల్నే అడుగుతున్నావు నువ్వు. ప్రయాణం చేయాలంటే దోనే ఇంకోల్నే అడుగుతున్నావు నువ్వు. గాడిద కావాలంటే గాడిద ఇంకోల్దే వాడుకుంటున్నావు నువ్వు. మేడగది కావాలంటే అది ఇంకోల్దే వాడుకుంటున్నావు నువ్వు. ఆఖరికి సమాధిలో పెట్టాలంటే కూడా ఇంకోల్ సమాధే వాడుకుంటున్నావు. ఏం చేశాడు నీ దేవుడు నీకు? ఆయన ప్రేమ కలిగినోడా? ఆయన మంచోడా? ఆయన చూసుకునేవాడా? ఆయన పట్టించుకునేవాడా? పిచ్చి కాకపోతే ఇంత ఆరాధన చేస్తున్నావు, ఏం పట్టించుకుంటున్నాడు నిన్ను? ఇదండి దేవుని మీద సంశయం అలా వదిలాడు. యేసు ప్రభు వారి జవాబు ఎంత క్లాసిక్గా లేఖనాల నుంచి తీసుకొని ఆయన చెబుతా వచ్చాడు. నీ దేవుడైన యెహోవాని మాత్రమే నీ పూర్ణ హృదయంతో సేవించాలి, ఆరాధించాలని రాయబడింది. సాతానా వెనకకు పో, నేను దేవుణ్ణి అనుమానించను. ఈ రెండే విషయాలు. నేనెవరినో నేను అనుమానించను, నా దేవుడెవరో నేను అనుమానించను. ఈ రెండు గనక గట్టిగా నమ్మావనుకో నువ్వు పాపం చెయ్యవు.
ఈ రెండింటినీ తెలుసుకో. అవ్వ పడింది ఎందుకో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు పడలేదు ఎందుకో చూసాం. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. పడలేదు. అవ్వ దగ్గరికి వచ్చినప్పటికి ఈ రెండో ఆమెకు తెలియదు. ఆమె ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, అందుకే పడింది. సాతాను ఆమె దగ్గరికి వచ్చి, లేక సర్పము రూపంలో వచ్చి ఆయన మాట్లాడుతూ, సర్పం మాట్లాడుతూ అవ్వతో ఈ మాట అంటా వచ్చారు. ఏమన్నాడు అని అంటే, ఇదిగో నిన్నేమన్నా ఏదన్నా చెట్టు పండు తినొద్దన్నాడా అని అనేటప్పటికీ ఆమె అవును అని చెప్తా వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె అవుతారు. ఈ మాటలన్నీ చెప్పేవరికి ఆమె దేవుని స్వరూపంలో ఉందని మర్చిపోయి, నేను ఇంకా ఏదో ఎక్కువైపోవాలి, నేను ఇంకా ఏదో ఎక్కడికో వెళ్ళాలి, నేను ఇంకా ఏదో చెయ్యాలి, నేను ఇంకా ఏదో ఆర్జించాలి అని తాను ఎవరు అనే సంగతి మర్చిపోయి ఆమె పాపం చేస్తూ వచ్చింది. ఆమె పాపం చేయడానికి రెండో కారణం ఏంటో తెలుసా? దేవుడేమో నీవు తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు అని అంటే, సర్పం అంటున్నాడు నీవు చావనే చావవు. ఇంకో మాటలో దేవుడు అబద్ధికుడు అని సర్పం చెప్తుంది. దేవుడు అబద్ధికుడు, ఇది సర్పం చెప్తున్న మాట. రెండవది, సర్పం చెప్తున్న మాట, దేవుడు నిన్ను పెద్దగా ప్రేమించట్లేదు, నువ్వు తక్కువ దానివి. ఈ రెండు కారణాలు బట్టి అద్మానంగా పడిపోతా వచ్చింది. నువ్వెవరివో గ్రహించి దేవుడెవరో గ్రహిస్తే నువ్వు పడవు. ఇప్పుడు వద్దాం, నువ్వెవరివో తెలుసుకుందామా? రోమీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం ఎవరమంట? ఒక్కసారి 6వ వచనం కలిసి చదువుకుందామా? రోమా 6:6 ఒకసారి కలిసి చదువుకుందాం. ఫర్ వి నో దట్ అవర్ ఓల్డ్ సెల్ఫ్ వాజ్ క్రూసిఫైడ్ విత్ హిమ్ సో దట్ ద బాడీ ఆఫ్ సిన్ మైట్ బి డన్ అవే విత్, దట్ వీ షుడ్ నో లాంగర్ బీ స్లేవ్స్ టు సిన్. ఏమంటున్నాడంటే, మీ పాత పురుషుడు, యువర్ ఓల్డ్ సెల్ఫ్, నీ పాత స్వభావం, నీ పాత తత్వం ఏదైతుందో అది ఆయనతో పాటు సిలువ వేయబడిందని మీరు మనకి తెలుసు కదా. ఫర్ వీ నో దట్ అవర్ ఓల్డ్ సెల్ఫ్ వాజ్ క్రూసిఫైడ్ విత్ హిమ్ సో దట్ ద బాడీ ఆఫ్ సిన్ మైట్ నో లాంగర్ డామినేట్ అస్ అండ్ సో దట్ వీ విల్ నో లాంగర్ బీ ఎన్స్లేవ్డ్ బై సిన్. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడున్నాం. ఏంటి సిలువ వేయబడం అంటే? మన చేతులు కాళ్ళు కాదు, మన పాత స్వభావం సిలువలో వేయబడిందని మనకి తెలుసు కదా. ఫర్ వీ నో దాట్. ఇదండి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏమి తెలుసుకోవాలో తెలుసా? ఏ రోజైతే యేసు క్రీస్తు ప్రభుని నేను విశ్వసించానో ఆ రోజు నేను ఎరగాల్సిన సత్యం ఏంటంటే, నాలో పాత స్వభావం ఉంది కదా, నాలో నా అనే స్వభావం ఉంది కదా, నాలో నాది అనే స్వభావం ఉంది కదా. ఆ స్వభావం ఏదైతే మనలో ఉందో ఆ స్వభావము యేసు క్రీస్తు ప్రభుతో పాటు సిలువ మీద వేయబడతా వచ్చింది. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యము. ఇది నీకు అనిపించాల్సిన అవసరం లేదు, ఇది సత్యము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నాకు అనిపించేదే సత్యము, నాకు లోపల గట్ ఫీలింగ్. ఒకరోజు ఒక ఆయన పెళ్ళి సంబంధం వస్తే వెళ్ళినప్పుడు ఆయనకి చూశాడు, ఇంట్లో వాళ్ళందరికీ సెట్ అయింది, 2 కుటుంబాలు ఒప్పుకున్నారు, అంతా బాగుంది. కానీ పిల్లోడు వద్దన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ అదేంటి ఇంత మంచి కుటుంబం, ఇంత మంచి అమ్మాయి ఎందుకు వద్దంటున్నాడా అని చెప్పి వాడిని అడిగితే, లేదు నాకు వద్దు అని అన్నాడు. ఆ ఫైల్ కాస్త నా దగ్గరకు వచ్చి ఆ పిల్లోడు నా దగ్గర అన్న ఎందుకు వద్దంటున్నాడు అడగండి అన్న అంటే, కూర్చోబెట్టుకొని ఎందుకు వద్దంటున్నావు అని అంటే, అప్పుడు వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? గట్ ఫీలింగ్ అంట. కడుపులో వద్దని అనిపించిందంట. కడుపులో వద్దని అనిపించిందా? అప్పుడు నేను అడిగాను, అంటే మా కర్ణాటక వాడు కదా, ఇక్కడంటే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, మా దగ్గర అయితే నీట్ ఎగ్జామ్ ఉంటుంది. నేను అన్నాను, నీకు నీట్లో ఏ ర్యాంక్ వచ్చింది అని అంటే, క్వాలిఫై కాలేదన్నా. ఎగ్జామ్ ఆన్సర్ చేసేటప్పుడు నీ కడుపులో ఫీలింగ్ విని ఆన్సర్ చేయాల్సింది, స్టేట్ ఫస్ట్ వచ్చేవాడివిగా అని అడిగా. అలా కడుపులో ఫీలింగ్లు మనం గనక నిజంగా నమ్మితే ఇక్కడ ఉండము, పిచ్చి హాస్పిటల్లో ఉంటాం. నా ఫీలింగ్స్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లే ఫీలింగ్స్ కరెక్ట్,
కానీ ఫీలింగ్స్ సత్యం కాదు. సత్యం కొన్నిసార్లే ఫీలింగ్స్కి అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా చాలాసార్లు సత్యం ఫీలింగ్స్కి అతీతంగా, నీకు అనిపించే దానికి అతీతంగా ఉంటుంది. ఈరోజు మన ప్రాబ్లం అంటే ఏంటో తెలుసా? మనం ఫీలింగ్స్ బట్టి నడుస్తున్నాం. నాకేం అనిపిస్తుంది, నాకేం అనిపిస్తుంది, నాకు ఎట్లా అనిపిస్తుంది, దాన్ని బట్టి నడుస్తున్నాం. కాదు, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ పుస్తకం యొక్క సత్యం బట్టి నడవాలి, అనిపించేదాన్ని బట్టి కాదు. అనిపించేదాన్ని బట్టి నడుస్తే అప్పుడప్పుడు బాగుంటుందేమో, కానీ దాదాపుగా ఓడిపోతావు. సత్యాన్ని అనుసరించి నడుస్తే, కొన్నిసార్లు నీ ఫీలింగ్స్ తప్పిపోయినా నువ్వు సత్యాన్ని పట్టుకొని నడుస్తే ఎప్పటికీ తప్పిపోవు. ఆయన అంటున్న మాట ఏంటంటే, మనము మన పాత స్వభావం యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిందని మీకు తెలుసు కదా. ఫర్ వి నో. కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడం వైపున ఒక దొంగ ఉన్నాడు. ఆ సిలువ మీద ఒక్కడే ఉన్నాడు, ఈ సిలువ మీద ఒక్కడే ఉన్నాడు. కానీ మధ్యలో సిలువ మీదే ఇద్దరున్నారు. యేసు ప్రభు ఉన్నాడు, నా పాత స్వభావం కూడా ఉంది. మరి పాత స్వభావం అక్కడ ఉంటే నేను ఎందుకన్నా పాపం చేస్తున్నాను? పాత స్వభావం సిలువ మీద ఉంటే మరి నేను ఎందుకు మోసాలు చేస్తున్నాను? నా పాత స్వభావం సిలువ మీద ఉంటే మరి నేను ఎందుకు ఈ లోకంలో ఇలా బ్రతుకుతున్నాను? సత్యాన్ని నమ్మక మన ఫీలింగ్స్ని నమ్ముతున్నాం. కాబట్టి బైబిల్ చెప్తున్న సత్యం, మన పాత స్వభావం యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడతా వచ్చింది. ఈరోజు ఈ సత్యాన్ని ఎరగగలవా? ఈ సత్యాన్ని నమ్మగలవా? ఈ సత్యాన్ని నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండు. నీ మెదడుకి ఇది నేర్పించాలి. నీ మెదడుకి ఎప్పుడైతే ఇది నేర్పిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఈ సత్యంలోనికి రాగలవు. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నేను 7వ తరగతి వరకు ఒక స్కూల్లో చదివా. అక్కడ కొంచెం ఎక్కువే చదివా, అంటే చదవాల్సిన దానికంటే బాగా ఎక్కువ చదివినందుకు మా అమ్మ నాన్న ఇంత చదువు వద్దులేరా అని వేరే పడిలో వేశారు. అక్కడ కొంచెం చదువు ఎక్కువైందని వేరే స్కూల్లో వేశారు. ఆ రెండో స్కూల్లో మా మమ్మీ టీచర్గా పనిచేస్తారు. ఇంకా మొదటి స్కూల్లో నా రోల్ నంబర్ 40, రెండో స్కూల్లో నా రోల్ నంబర్ 16. ఇప్పుడు 10 సంవత్సరాలు పాత స్కూల్లో చదివా. నాకు అలవాటు 10 సంవత్సరాల నుంచి ఏంటి అని అంటే, నా రోల్ నంబర్ అనగానే నిద్రలో కూడా 40 రావడం నాకు బాగా అలవాటు. అది నా అలవాటు. అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఆ సారు మేడము పిలిచేటప్పుడు 34, 35, 36, 37, 38, 39 అనగానే నేను అనుకోని కాదు, రిఫ్లెక్స్ యాక్షన్, నాకు తెలియకుండానే 40 అనగానే ప్రెజెంట్ సార్, ప్రెజెంట్ మేడం అని అనే అలవాటు, 10 సంవత్సరాల అలవాటు ఇది. ఇప్పుడు స్కూల్ మారింది, నా రోల్ నెంబర్ 16 అయింది. ఐడి కార్డు మీద 16 ఉంది, అది సత్యం. నోట్బుక్ మీద 16 ఉంది, అది సత్యం. ఆఫీస్ రికార్డ్స్లో కూడా 16 ఉంది, అది సత్యం. రిజిస్టర్లో కూడా 16 ఉంది, అది సత్యం. కానీ నా మైండ్లో మాత్రం ఇంకా 40 ఉంది. 10 సంవత్సరాలు చెప్పిన అలవాటు కదా, 40కి ప్రెజెంట్ అదే అలవాటు. కూర్చొనున్నప్పుడు ఇప్పుడు ఈ కొత్త స్కూల్లో అటెండెన్స్ తీసుకుంటున్నారు. 14, 15, 16 ఎవడు చెప్పట్లే, నేను కూడా చెప్పట్లే. చూస్తున్నా ఎందుకంటే ఎవడు చెప్పట్లేదంటే అందరు నీదే అంటే అప్పుడు గుర్తొచ్చి 16 మందే కదా అనుకొని 16 ప్రెజెంట్ మేడం అని అనేవాడిని. అనిన తర్వాత ఇక ఆ తర్వాత నా పని మీద నేను చేసుకుంటా ఉంటే 38, 39, 40 అనగానే నాకు తెలియకుండా ప్రెజెంట్ మేడం ఇద్దరం అనేవాళ్ళు. 16కి అవ్వడం అనేవాడు కాదు, 40కి మాత్రం ఇద్దరు అనేవాళ్ళు. ఒకడు ఒరిజినల్ వాడు, ఒకడు నేను పాతవాడిని. 40 అనగానే ఏయ్ నువ్వు ఇంతకు ముందే చెప్పావు కదా అని అంటే, సారీ మేడం, రోల్ నంబర్లు కూడా గుర్తుండవు, 10 సంవత్సరాలు తిరిగితే ఎవడు గుర్తుంటుంది అని మనసులో అనుకునేవాడు. చాలా సఫర్ అయ్యా. రెండో రోజు మళ్ళీ 16కి దిక్కులు చూస్తున్నా, నువ్వేరా 16 ప్రెజెంట్ మేడం, 40 కొద్దన్న వచ్చేస్తుంది. నేను ఎలా మారాలి? రోజు అయితే తిట్టించుకోలేను కదా,
రోజు రోజు అందరు నన్ను చూసి నవ్వుతున్నా, ఈడేంట్రా ఇంకా రోల్ నెంబర్ 40కి ఏమో అంటాడు, 16కి. సత్యం ఏంటంటే నా రోల్ నెంబర్ 16 అయింది. సత్యం ఏంటంటే నా రోల్ నెంబర్ ఇక 40 కాదు. కానీ నా అలవాటు చెప్తుంది నీ రోల్ నెంబర్ 40. నా అలవాటు చెప్తుంది 16కి నీకు సంబంధం లేదు. సో నా మెదడుకి నేను అలవాటు చేయడం మొదలుపెట్టా. నేను మళ్ళీ 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 ఈ విషయాన్ని చెప్పడం మొదలుపెట్టా. పెన్ను పేపర్ కనిపిస్తే చాలు, రోల్ నెంబర్ 16, రోల్ నెంబర్ 16, రోల్ నెంబర్ 16, రోల్ నెంబర్ 16 రాసుకుంటూ ఉండేవాడు. చూసేవాడు వీడికేమో మెంటలెక్కిందా అనుకుంటాడు. నా బాధ నాకు తెలుసు. రోల్ నెంబర్ 16 అని రాసుకుంటున్నా. ఇంకా అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఆ 10 నుంచే నేను మొదలైపోతా. 16 16 16 16 16 ఇంకెక్కడ చూడను, ఏమి ఆలోచించను, ఓన్లీ 16 ఆలోచిస్తూ ఉంటా. 15 16 అనగానే ప్రెసెంట్ మేడం అనేవాడిని. అక్కడితో మానేస్తే మళ్ళీ 40కి కూడా అనేవాడిని. సో ఇప్పుడు 2 మొదలు పెట్టా నాకు నేను చెప్పుకోవడం. ఏంటంటే 10 రాగానే 16 16 16 చెప్పుకోవడం మొదలుపెట్టా. 16 16 16 14 16 15 16 16 ప్రెసెంట్ మేడం. 35 నుంచి 40 నాది కాదు, 40 నాది కాదు, 35 40 నాది కాదు, 36 40 నాది కాదు, 37 40 నాది కాదు, 38 40 నాది కాదు, 39 40 నాది కాదు, 40 నాది కాదు. 2 నెలలకి అలవాటైపోయి 16కి చెప్పేటోడిని 40 కుదురుగుండేవాడిని. సత్యమే, కానీ నా మెదడుకి నేర్పించడానికి నాకు 2 నెలలు టైం పట్టింది. 10 సంవత్సరాల అలవాటు మార్చుకోవడానికి నాకు 2 నెలలు టైం పట్టింది. సత్యమే, కానీ నేర్పించుకోవడానికి టైం పట్టింది. అదేగా బైబిల్ చేయమంటున్న పని. చదువుదామా? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. సత్యం 6వ వచనంలో చదివాం. ఏంటి? నేను యేసు ప్రభుతో పాటు నా పాత స్వభావం సిలువ వేయబడింది. ఇది 6వ వచనంలో సత్యం. కానీ ఈ సత్యాన్ని నీకు నువ్వు నేర్పించుకోవడం 11వ వచనం. చదువుతారా 11వ వచనం? అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇంగ్లీష్ బైబిల్లో కౌంట్ యువర్ సెల్ఫ్, రెక్కన్ యువర్ సెల్ఫ్, రిమైండ్ యువర్ సెల్ఫ్. ఎంచుకొనుడి. నేను అటెండెన్స్ ఎట్లయితే ఎంచుకున్నానో 16 16 16 40 కాదు 40 కాదని నేను ఎంచుకున్నానో, అట్లానే ఈ సత్యాన్ని మీరు ఎంచుకోండి. ఇప్పటి వరకు మనం నమ్మే సత్యం ఏంటో తెలుసా? నేను దొంగోడిని, నేను అబద్ధికుడిని, నేను సోమరోడిని, నేను పాపిని, నేను అట్టాంటోడిని, నేను ఇట్టాంటోడిని. ఇది నీ ఫీలింగ్స్. కానీ సత్యం ఏం చెప్తుందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుతో మన పాత స్వభావం సిలువ వేయబడతా వచ్చింది. ఇది సత్యం. ఈ సత్యాన్ని రోజు చెప్పుకో, ఈ సత్యాన్ని రోజు నేర్పించుకో, ఈ సత్యాన్ని రోజు గుర్తు చేసుకో. అవసరమైతే ఈ సత్యాన్ని నేను ఒక చక్కటి పని చేశాను. ఏం చేశానంటే చాట్‌జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇదిగో, సిలువ మీద యేసు ప్రభు ఒక పక్కన ఉండాలి, నేను ఉండాలి అని నా ఫోటో ఇచ్చి, యేసు ప్రభును ఒక పక్కన, నన్ను ఒక పక్కన పెట్టి ఒక ఇమేజ్ ఇవ్వు, దాని మీద రోమా 6:6 రాయి అని చెప్పినప్పుడు నాకు మంచి ఇమేజ్ ఇచ్చింది AI. ఎందుకు అనంటే నాకు గుర్తు చేయడానికి నేను సిలువ మీద ఉన్నాను, నా పాత స్వభావం సిలువ వేయబడింది. ప్రియుడా, ఈ సత్యాన్ని, ఇది వాస్తవమైనా నువ్వు నేర్పించుకోకపోతే దీన్ని అనుభవించవు. ఈ సత్యాన్ని నువ్వు నేర్చుకోవాలి, నీ మెదడుకి నేర్పించాలి. ఎందుకు అనంటే మెదడు అలవాటు బట్టి నడుస్తుంది. నువ్వు 10th క్లాస్లో నేర్చుకున్న పాఠాలు మర్చిపోయావు, 5th క్లాస్లో నేర్చుకున్నవి కూడా కాస్త మర్చిపోయావు. కానీ నర్సరీలో నేర్చుకుంది ఒక్కటి కూడా మర్చిపోలేదు. A ఫర్ యాపిల్, ఆండ్రాయిడ్ వచ్చినా A ఫర్ ఆండ్రాయిడ్ అనరు, యాపిల్ అనే అంటారు. B ఫర్ బోట్, ఫోన్ వచ్చినా బాలే అంటారు. C ఫర్ సి లాంగ్వేజ్ అనరు, C ఫర్ క్యాట్ అని అంటారు. ఆ తర్వాత నేర్చుకున్నవన్నీ మర్చిపోయాము. ఇదెందుకు గుర్తుంది?
ఎందుకో తెలుసా, నేను నర్సరీలో ఉన్నప్పుడు మనకెవ్వడు లాజిక్ చెప్పలే, రిపిటీషన్. ఏ ఫార్ యాపిల్ అందరూ, ఏ ఫార్ ఏ అంటే ఏంటో తెలియదు, యాపిల్ అంటే ఏంటో కూడా తెలియదు మనకు. కానీ ఏ ఫార్ యాపిల్, బీ ఫార్ బాల్, బీ ఫార్, అది ఆమె చెప్పే మనం చెప్పే. ఆమె ఎందుకు చెప్తుంది ఆమెకు తెలియదు, మనం ఎందుకు చెప్తున్నాం మనకు తెలియదు. బీ అంటే ఏంటో తెలియదు, బాల్ అంటే ఏంటో తెలియదు. కానీ చెప్పి 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 ఎంత ఫీడ్ అయిందంటే, అబ్బా కీర్తనలు ఒక్కటి గుర్తుండదు, ఇన్నిసార్లు చదువుతాం కానీ జానీ జానీ ఎస్ పప్ప గుర్తుంటుంది. ఒక రెఫరెన్స్ గుర్తుండదు కానీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ భలే గుర్తుంటుంది. ఎందుకు అనుకుంటారు? మీరు లాజిక్తో నేర్చుకోలేదు, అవి చెప్పి 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 నేర్చుకున్నారు. కాబట్టి మిమ్మల్ని నిద్రలో లేపిన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనగానే మొదలైపోతాం. అదే అంటున్నాడు పౌలు, నీ మైండ్కి నువ్వు చెబుతూ పో, చెబుతూ పో, చెబుతూ పో, చెబుతూ పో. ఎంత చెప్పాలి అని అంటే, నీ మైండ్ ఇదే సత్యం అని అంగీకరించే వరకు ఈ వాక్యపు సత్యాన్ని నీ మైండ్కి ఇస్తానే పో. నా పాత స్వభావం యేసుతో పాటు సిలువ వేయబడింది, ఇక జీవించువాడని నేను కాదు. ఎక్స్టెన్షన్ గలతీ 2:20 నుంచి చెప్తున్నా, ఇక జీవించువాడని నేను కాదు. ఇదే రోమా 6లో ఆయన ఇంకా చెబుతూ ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో మీరు 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 ఆయనతో పాటు సిలువేయబడ్డారు కాబట్టి ఇక పాపము ఏమాత్రం మిమ్మల్ని ఏలదు. ఈ సత్యాన్ని గుర్తు తెచ్చుకోండి. అవసరమైతే రోమా 6:6 రాసుకుంటా ఉండే. నేను ఎట్లయితే రోల్ నెంబర్ 16 అని రాసుకుంటా పోయా కదా, రోమా 6:6 రాసుకుంటా పోండి, రోమా 6:6 నేర్చుకోండి, రోమా 6:6 చెప్పుకోండి, రోమా 6:6 గుర్తు చేసుకోండి. ఇది వాక్య సత్యం. నీ మెదడుకి చెత్తివ్వక బదులు, నీ మెదడుకి మీడియా యొక్క ఓవర్లోడ్, మీడియా యొక్క బింజింగ్ చేసే బదులు నువ్వు వాక్యపు సత్యాన్ని మెదడుకి ఇవ్వరాదా? చెప్పుదానికి మరలా చెప్తూ పో, చెప్తూ పో, చెప్తూ పో, చెప్తూ పో. పొరపాటును చేసిన ప్రతిసారి, తప్పిపోయిన ప్రతిసారి, పాపంలో పడ్డ ప్రతిసారి నీ మెదడుకి సత్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ పో. ఇదిగో నా పాత స్వభావం యేసుతో పాటు సిలువ వేయబడిందని చెబుతూ పో, చెబుతూ పో, చెబుతూ పో. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎప్పుడైతే ఇది చెబుతూ పోతావో అప్పుడు దీని నుంచి అప్పుడు మనం రెండో దానికి వెళ్తాం. 2 విషయాలు చెప్తా అన్నా కదా, దీని నుంచి మనం రెండో దానికి వెళ్తాం. 11వ వచనం చెప్పిన తర్వాత ఇది నువ్వు నేర్చుకుంటే అప్పుడు 12, 13 వచనాలు. ఏంటి 12, 13 చదువుతారా? కాబట్టి శరీర దురాశలకి లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, చదువుతలే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి చాలండి. 11 చేస్తే అప్పుడు 12, 13, 14. 11 నువ్వు నేర్పించుకోవాలి. నువ్వు నేర్పించుకుంటే అప్పుడు నీలో ఆశ పుడుతుంది. చంపిన ఎడలా, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల ఆ ఆశ ఎప్పుడు పుడుతుందో తెలుసా? నువ్వెవరో తెలుసుకున్నప్పుడు ఆశ పుడుతుంది. నువ్వెవరివో తెలియకపోతే నీకు ఆశ పుట్టదు. నువ్వెవరివో నీకు తెలిసినప్పుడు నీలో ఆశ పుడుతుంది. ఈ ఆశ పుట్టినప్పుడు అప్పుడే నువ్వు ఈ 12, 13 వచనాలు చేయగలవు. ఏంటో తెలుసా? అది నీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగించుకోవద్దు. Do not offer the parts of your body as instruments of iniquity. మీ అవయవాలని అప్పగించుకోవద్దు. 12వ వచనంలో పాపము ఏలనివ్వద్దు. ఇది నువ్వు చేయాల్సిన పని. కానీ ఈ పని ఎప్పుడు మొదలు పెడతావు తెలుసా? ఆశ ఉంటేనే. నేను ఒక ఊరు వెళ్ళా. అడవి ప్రాంతం అది, ఆదివాసుల ప్రాంతం అది. ఆ ఊరు వెళ్ళినప్పుడు
వాళ్ళు ఒక పండు తెచ్చిచ్చారు. విచిత్రంగా ఉంది చూడడానికి, ఆ పండు పేరు నాకు తెలియదు కానీ ఓ పండు తెచ్చిచ్చారు. ఇచ్చి, అన్నా ఈ పండు ఉంటుందన్నా, ఇక వివరిస్తున్నారు, పద్యాలు చెప్తున్నారు, కథలు చెప్తున్నారు. అంత స్టోరీ ఎందుకురా బాబు, నేను తింటానులే అనుకొని ఇక ఆడ పెట్టిపో అన్నాను. పెట్టారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు ఇంత చెప్పారు, ఈ పండు ఎట్టుంటుందా అని చెప్పి కొరికా. ఒక్కసారి ఆ పండు నా నోట్లోకి వెళ్ళంగానే 20 నిమ్మకాయలు నోట్లో పిండినట్టు అనిపించింది. దీన్నెవుడ్రో పండు అన్నాడు, ఇదేంద్రా మీకెంత రుచిగా తగులుతుంది, అసలు ఒక్కసారి నోరు జుమ్మందే అని చెప్పి ఇక ఆ పండుని తీసి పారేసా. చెత్తబుట్లో పారేస్తే ఆయన మళ్ళీ వచ్చి తినలేదే అంటాడని చెప్పి చెత్త తీసి కింద పెట్టి దాని మీద చెత్తేసా. ఏడాడికి చంపుతాడు రా బాబు నన్ను. ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యా, ఇంకెప్పుడు ఈ పండు తినకూడదు, పొరపాటున తినకూడదు. ఇక ఆ స్థలానికి తరచుగా వెళ్ళడం మొదలుపెట్టా. వెళ్ళిన ప్రతిసారి అక్కడ వాళ్ళు, అన్నా పండు వద్దు స్వామి, పండు వద్దులే, వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వద్దు. ఒకరోజు మీటింగ్ అయిపోయింది. సాయంత్రం అరుగు మీద బయట అట్లా కూర్చుంటే ఎదురు కాస్త దూరం, మందిరం కాంపౌండ్లోని కాస్త దూరం ఓ చిన్న పిల్లోడు కూర్చున్నాడు. చాలా చిన్న పిల్లోడు. వాడు చీమిడి ముక్కు వేసుకొని చొక్కా చిన్నోడు చొక్కా వేసుకోకుండా కూర్చున్నాడు. ఈ పండు ఆడు చేతిలో ఉంది. వాడు తినడానికి పండు పెట్టుకుంటుంటే నా నోటి వరకు తినొద్దురా పోతావు నువ్వు అని చెప్పాలనిపించింది. వాడికి ఇష్టమేమో తినేగాక అనుకొని అది నోట్లో పెట్టంగానే వీడి ఫేస్ రియాక్షన్ ఎట్టుంటుందని చాలా ఆసక్తితో చూస్తున్నా. నాకే 10 నిమ్మకాయలు పిండినట్టుంటే ఈడు అయిపోతాడు కదా అని వీళ్ళకి ఇష్టమా, అసలు ఈడు ఎట్ రియాక్ట్ అవుతాడని చూస్తున్నా. వాడు అది కొరుక్కుంటే వాడి ఫేస్ రియాక్షన్ ఎంత బాగా పెట్టాడంటే అదేదో అమృతం 2 చుక్కలు నోట్లో పట్టాయేమో అన్నట్టు పెట్టాడు. ఇక ఆ తర్వాత దాన్ని నాకుతున్నాడు, ఏళ్ళు నాక్కుంటున్నాడు. ఆ దాన్ని ఎంత రసాత్మకంగా తింటున్నాడంటే అది చూస్తుంటే వాడి చీమిడి ముక్కేసుకొని అది ఇది కలిసి నోట్ లోపలికి వెళ్ళి వాడు అసలు ఆ ఫీలింగు, ఆ ఎక్స్ప్రెషను, దాన్ని ఆ చేతుల్ని నాకి అసలు అది చూస్తుంటే నాకు అనిపించింది, ఈ పండు ఎంత రుచిగా లేకపోతే వీడు ఇంత బాగా తింటాడు. నా అనుభవం ఏంటంటే పండు చాలా పుల్లగా ఉంది, మంచి పండు కాదు ఇది. కానీ వాడిని చూస్తుంటే ఎలా అనిపించిందో తెలుసా, ఈ పండులో ఏదో రుచి ఉన్నట్టుందే. వాడు తినే స్టైల్ చూసి నాలో ఎంత కోరిక పుట్టిందంటే వాడి దగ్గరికి వెళ్ళి, అరే ఓ పండిస్తావా, నువ్వు తిన్నది కాదు, ఇంకో సపరేట్ పండిస్తావా అంటే, తీసుకోండి అంకుల్ అని చెప్పి, వద్దు నేను తీసుకుంటా నువ్వు ఆగు అని చెప్పి పండు తీసుకొని అది నోట్లో పెట్టుకున్నా. ఎంత తీయగుండిందో ఆ రోజు అర్థమైంది. ఫస్ట్ టైం వాళ్ళు నాకు తెచ్చిచ్చిన పండు పాడైపోయిన పండు. ఆ రోజు నేను పండు తినడానికి ఒకే ఒక కారణం, నా అనుభవం చెప్తుంది ఇది బాగోదు, నా అనుభవం చెప్తుంది ఇది తినొద్దు, నా అనుభవం చెప్తుంది ఇది నీకు సెట్ కాదు. కానీ వాడు ఎంత రసాత్మకంగా తిన్నాడంటే వాడిని చూసినప్పుడు నాకు కూడా తినబుద్దయింది. పరిశుద్ధత కూడా అంతే. ఎంతకాలమైతే నువ్వు లోకస్తులతో పాటు నేను అందరిలో ఒక్కడిని, నేను ఒక పాపి లాంటి మనస్తత్వం, నాకు దొంగతనంలో ఆనందం, నాకు మోసంలో ఆనందం, నాకు కామంలో ఆనందం, నా ఆనందాలన్నీ ఇవే అని నీ మైండ్కి నువ్వు నేర్పిస్తావో నువ్వు పరిశుద్ధత అనే పండు తినబుద్ధి కాదు నీకు. కానీ ఎప్పుడైతే యేసుని చూస్తావో, నువ్వు సిలువ వేయబడ్డావు యేసుతో అనే విషయాన్ని ఎరుగుతావో, నువ్వు యేసు క్రీస్తు ప్రభుతో వేలాడదీయబడ్డావు అనే సత్యాన్ని గనక నీ మెదడికి నువ్వు ఇస్తావో, అప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా, పరిశుద్ధత చాలా మధురంగా కనిపిస్తుంది. ఈ సత్యాన్ని నువ్వు నేర్పించుకునేటప్పుడు నీకు జరిగే మొదటి మార్పు ఏంటో తెలుసా, ఈరోజు నీ మనసు నీకు చెప్పే అబద్ధం ఏంటో తెలుసా, పరిశుద్ధత అస్సలు ఆనందాన్ని ఇవ్వడు, పరిశుద్ధత అస్సలు ఉత్సాహకరంగా ఉండదు, పరిశుద్ధత అస్సలు ఆసక్తికరంగా ఉండదు. పాపం భలే ఆనందం ఇస్తుంది, పాపం భలే ఉల్లాసాన్ని ఇస్తుంది, పాపం భలే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు ఈ అబద్ధాన్ని నువ్వు నమ్ముతున్నావు. కానీ ఎప్పుడైతే రోమా 6:11 ప్రకారం నీ జీవితంలో నేర్పించుకుంటావు ఈ సత్యాన్ని, అప్పుడు
అప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా? అప్పుడు నువ్వేం తెలుసుకుంటావో తెలుసా? వాస్తవమైన సత్యం ఏంటో తెలుసా? పాపం నీకిచ్చే ఆనందము కంటే పాపము చంపితే వచ్చే ఆనందం కోట్ల రెట్లు ఎక్కువ. తేడా ఏంటో చెప్తా. పాపం చేసేటప్పుడు ఆనందం ఒక్కసారి అట్లా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. కానీ పాపాన్ని చంపితే వచ్చే ఆనందం ఒకేసారి అట్లా రాదు, అలా కాస్త పెరిగి అలానే కొనసాగుతుంది. లెక్కల్లో చెప్తే మీకు అర్థమవుతుందేమో. నేను ఒకవేళ ఒక అశ్లీలమైన చిత్రాన్ని, ఒక అసహ్యమైన బొమ్మని, లేక ఒక గలీజ్ పనిని చేశాననుకోండి, నాకు ఆనందం ఎట్లొస్తుందో తెలుసా? తారాస్థాయికి ఒక్కసారిగా 100 అంటుకుంటుంది, 3 సెకండ్లు ఉంటుంది, మళ్ళీ 0కి వస్తుంది. సో నాకు ఎంత ఆనందం ఉంది అని అంటే 100 × 3 300 యూనిట్ల ఆనందం నాకు వచ్చింది. ఒకవేళ ఆ పని చెయ్యకుండా నేను గనక ఆగాననుకో, ఆ పాపాన్ని చంపాననుకో, నాకు 100 ఆనందం రాదు, 10 ఆనందమే వస్తుంది. కానీ 10 ఆనందం కొన్ని గంటల తరబడి వస్తుంది. ఇక్కడ జరిగేదేంటో తెలుసా? 10 ఆనందం 1 గంట వేసుకున్న 60 × 10 3600 × 10. ఒకసారి ఆలోచించండి. పాపం ఇచ్చే ఆనందం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అది ఇచ్చే టైం తక్కువ. పరిశుద్ధత ఇచ్చే ఆనందం తక్కువగా అనిపిస్తుంది, కానీ అది ఇచ్చే టైం ఎక్కువ. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, నిత్యత్వానికి కూడా. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటావా? ఈ సత్యాన్ని నీ మెదడుకి నేర్పించుకుంటావా? పాపమే ఆనందం, ఇది ప్రపంచం అంతా చెప్తుంది. ప్రతి పాపం కేకలేసి చెప్పేదేంటో తెలుసా? నా యొద్దకి రా, నేనిచ్చే ఆనందం ఎవ్వరూ ఇవ్వలేరు. ఇది పెద్ద ఎండమావులు లాంటి పిలుపు, మిరాజ్. దూరం నుంచే బాగుంటుంది, తీరా వెళ్తే పాపమైపోయిన కొన్ని క్షణాలకి ఆనందం ఎగిరిపోద్ది. ఏదన్నా చూడు, ఎందుకు మనిషి మళ్ళీ పాపం చేస్తాడు? ఎందుకు మనిషి పాపాన్ని వ్యసనంగా చేస్తాడు? ఎందుకు మనిషి పాపానికి బానిసైపోతాడో తెలుసా? ఒక్కసారి అది తృప్తి ఇవ్వగలిగితే పాపానికి బానిస ఎందుకు అవుతాడు? అవడే అది తృప్తి ఇవ్వదు. తృప్తి ఇస్తానని అబద్ధం చెప్తుంది, నీకు ఆనందం ఇస్తానని అబద్ధం చెప్తాడు. ఆ అబద్ధం బట్టి మనిషి దానికి బానిస అవుతాడు. ప్రభు అంటున్నాడు, నా సత్యాన్ని నమ్ము. ఎప్పుడైతే ఈ ఆశ లోపల పుడుతుంది కదా, నువ్వు ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకో. యేసుప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? యేసుప్రభు వారి జీవితాన్ని మీరు చూడండి. మనమందరం పాపం బట్టి వచ్చిన ఆనందం వెనకాల పరిగెడుతుంటే, యేసుప్రభు మాత్రం పరిశుద్ధత వెనకాల వచ్చే ఆనందాన్ని ఆయన అనుసరిస్తూ వచ్చాడు. ఆయన పాపానికి వచ్చే ఆనందాన్ని ఎప్పుడూ అనుసరించలేదు. ఆయన పరిశుద్ధతకు వచ్చే ఆనందం, పరిశుద్ధతలో పాపం ఇచ్చే ఆనందం కంటే ఎక్కువ ఆనందం ఉంది. దీన్ని గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్. హృదయ శుద్ధులు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరండి. ఆయనను చూస్తే వచ్చే ఆనందం ఎక్కడ? ఈ లోకంలో ఉంటున్న చెత్త, ఈ లోకంలో ఉంటున్న అశ్లీలమైన చిత్రాలు, ఈ లోకంలో ఉంటున్న కామెడీలు, ఈ లోకంలో ఉంటున్న పనికిమాలినవి చూస్తే ఆనందం ఎక్కడ? ఆయనను చూస్తే వచ్చే ఆనందం ఎక్కడ? ఇవి చూస్తే వచ్చే ఆనందం ఎక్కడ? ఈరోజు మనం ఈ అబద్ధాన్ని నమ్ముతున్నాం కాబట్టే పాపంలో పడిపోతున్నాం. పాపం ఇచ్చే ఆనందం కంటే పరిశుద్ధత ఇచ్చే ఆనందం ఎక్కువ. పాపం చేస్తే వచ్చే ఆనందం కంటే పాపాన్ని చంపితే ఆనందం ఎక్కువ వస్తుంది. పాపానికి లోబడితే వచ్చే ఆనందం కంటే పాపాన్ని తప్పించుకుంటే ఆనందం ఎక్కువ. ఈ సత్యాన్ని నువ్వు గుర్తు చేసుకో. ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావు, ఇప్పుడు నువ్వు ఒక పక్కనేమో సత్యాన్ని నమ్ముతున్నావు, ఇంకో పక్కనేమో నువ్వు ఈ సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తావో తెలుసా? నీ శరీర అవయాలని ఏమాత్రం పాపానికి ఇవ్వకుండా నువ్వే వెనక్కి లాగుతావు. నువ్వు వెనక్కి లాగుతావు. ఎందుకు అనంటే అది అబద్ధం. ఆ ఆనందం పెద్ద అబద్ధం. లాజిక్ ఇంతేనండి.
యాకోబు ఏశావు కథలో ఏశావు చిక్కుడుగాయల కూర ఆయనకి అప్పుడుకప్పుడు ఇచ్చే తారాస్థాయి ఆనందం మాత్రమే చూశాడు. యాకోబు పోయే చిక్కుడుగాయల కూరతో ఎప్పటికీ ఉండిపోయే జ్యేష్ఠత్వాన్ని చూశాడు. మోషే క్షణమాత్రం ఉండే ఐగుప్తు దేశపు తుచ్చమైన వైభవాన్ని, మహా అంటే నేను ఒక 120 సంవత్సరాలు బతికితే ఈ వైభవం ఒక 120 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కదా. కానీ క్రీస్తు గుణాలు, క్రీస్తు శ్రేష్టతని నేను యుగయుగాలు అనుభవిస్తాను కదా అని చెప్పి దీన్ని కాదనుకొని అటు వెళ్తా వచ్చాడు. వీళ్ళు జ్ఞానంగా కూర్చొని ఆలోచించారు. దే డిడ్ నాట్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ది టెంపరరీ గ్రాటిఫికేషన్స్. తాత్కాలికమైన తృప్తి మీద ఆధారపడి వీళ్ళు తీర్మానాలు తీసుకోలేదు. స్టూడెంట్స్ మీరు చూడండి, మీ క్లాస్లో ఫస్ట్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చే మంచిగా చదివే స్టూడెంట్స్ ఒక ఫెయిల్ అయ్యే లేక పాస్ అవ్వడానికి ఉపవాస ప్రార్థనలు చేసుకునే స్టూడెంట్, వీళ్ళిద్దరిని ఒకసారి చూడండి. వీడు ఎలా చదువుతాడో తెలుసా? ఈరోజు ఉంటున్న తాత్కాలికమైన ఫోన్, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఈ గేమ్స్, లేకపోతే అనవసరమైనవి ఫిలిమ్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, లేకపోతే కామెడీ షోలు, ఇవన్నీ తాత్కాలికమైనవి కదా. ఇవి నాకు ఎంతసేపు ఆనందం ఇస్తాయి? ఎగ్జామ్స్ వరకు అంతే, ఆ తర్వాత అంతా చింతే కదా అని కూర్చొని తెలివిగా ఆలోచించినాడు. ఒకవేళ ఎగ్జామ్స్ వరకు నేను కష్టపడ్డాననుకో, అబ్బా ఇక నేను చాలా దీర్ఘకాలం బాగుంటాను కదా, వాడే క్లాస్లో ఫస్ట్, సెకండ్ వచ్చేది. ఇక్కడి వరకే చూస్తున్నావా? దూరం చూస్తున్నావా? అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాట అంటాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏదైతే కనిపిస్తుందో అది కొద్దిసేపే, ఏదైతే కనిపించదో అది ఎక్కువసేపు. పాపమే బాగా కళ్ళకి కనిపిస్తుంది, ఎందుకో పరిశుద్ధత కళ్ళకి కనిపించట్లేదు. నిత్యం ఉండేది పరిశుద్ధతే. ఈరోజు ఈ సత్యాన్ని కనుక నువ్వు నిజంగా ఆలోచించగలిగితే, నువ్వు ఎరగగలిగితే, నీ మనసుకి ఈ సత్యాన్ని నేర్పించుకోగలిగితే, అప్పుడు నీలో ఒక ఆశ పుడుతుంది. ఆశ ఏం చేస్తుందో తెలుసా? నీ శరీర అవయాలని పాపానికి అప్పగించకుండా వెనకంజ వేసేస్తుంది. నీలో ఉంటున్న ఆశ ఏం చేస్తుంది అనంటే, ఇక దేవుని కోసమే ఈ అవయాలు అని ఆయన కోసం బ్రతికేటట్టు చేస్తుంది. చంపిన ఎడలా ఈ ఆశ నీలో నాలో పుట్టాలి అనంటే దీని వెనకాల నువ్వు 2 పనులు చేయాలి. నీ మెదడుకి ఈ సత్యాన్ని నేర్పించాలి. నేర్పించిన తర్వాత పరిశుద్ధత గురించి ఆలోచించేటప్పుడు ఒక క్యాల్కులేషన్ నీ మైండ్లో వచ్చేయాలి. ఏంటి ఆ క్యాల్కులేషన్ అనంటే, ఇది తక్కువ కాలమా, ఇది దీర్ఘకాలమా, ఇది తాత్కాలికమా, ఇది దీర్ఘకాలమా, ఇది తక్కువ కాలమా, ఇది నిత్యత్వమా అనే అంచనాలు వేసేసుకుంటే నీ శరీరాన్ని నువ్వు పాపానికి అప్పగించవు. ఇదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్న సత్యం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇక చదువుదామా? 14వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. చదవమ్మా. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు. ఈ 2 విషయాలు మీరు చేస్తే పాపం నిన్ను ఏలదు. పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. బా, ఎంత అద్భుతమైన అనుభూతి అండి. ఈరోజు నీ స్థితి ఎట్లాగుంది? నువ్వంతా బాగుంటావు, సియోను గీతాలు పాడతావు, వింటావు, క్లాస్కి వస్తావు, బైబిల్ స్టడీలు 2, మధ్యాహ్నం 1, రాత్రి 1, ఇదంతా మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ 1, ఇవన్నీ వినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా కుదురుగా ఉన్న తర్వాత ఎవరు లేరు అనుకోండి, సడన్గా ఒక తలంపు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, సడన్గా ఒక తలంపు వస్తుంది అంతే. ఇంకా తలంపు వచ్చిన తర్వాత ఎట్టుంటుందంటే, నీ మీద యజమానుడు వచ్చి కూర్చున్నాడు అన్నట్టే, సవారీ చేస్తాడు అన్నట్టే, ఇంకా వెంటనే ఆ తలంపు వెనకాల పరిగెడుతూ ఉంటావు. 5 మెసేజ్లు విన్నావు కదా ఈరోజు. ఇదే పాపానికి బానిసత్వం అంటే. పాపపు తలంపు రాగానే, శోధన రాగానే వెంటనే పరుగులు తీయడమే మొదలు పెట్టేస్తాం. కారణం ఏంటి అనంటే,
ఈ సత్యాన్ని మన జీవితంలో అనుసరించలే. నువ్వు ఎంతన్నా మెసేజ్లు విను, ఎంతన్నా మెసేజ్లు విను, మన కథ ఏంటో తెలుసా? ఆయన అంటాడు 7లో, నేను చేయాలనుకుంటున్న మేలు చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా, నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లే. విచిత్రమైన 3 మాటలు కదండి. నేను ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లే, చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నా, చేయకూడదు అనుకున్న కీడే చేస్తున్నా. ఇది నీ జీవితం కదా? ఇది పౌల్ది మాత్రమే కాదు, ఇది నీ జీవితం, ఇది నా జీవితం కదా, ఇది వాస్తవం కదా. పౌలే ఇది వాస్తవం అంటే, నేను లేదు అంటే నువ్వేం పౌలు కంటే పెద్ద? పౌలు అబద్ధం లేకుండా వాస్తవ యథార్థ స్థితిని రోమా సంఘానికి ఆయన రాస్తూ చెబుతూ ఉంటున్నాడు. ఈరోజు ఒప్పుకుంటావా? నేను ప్రార్థన చేస్తానన్న బాగానే ఉంటుంది, నేను బైబిల్ చదువుతా అది కూడా బాగానే ఉంటుంది, నేను మీటింగ్లన్నిటికి వస్తా బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయకూడదని అనుకుంటాను అదే చేస్తా. ఇక్కడ కూర్చున్నంతసేపు బాగుంటుంది, కానీ ఒక్కసారి చెప్పల్ స్టాండ్లో మళ్ళీ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళానా అంతే. ఇంకెలాగుంటుందంటే, నేను ఏది చెయ్యాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. ఇది నీ శక్తితో బ్రతికేది కాదు. ఈ అంశం అంతటికీ కేంద్రమే అది. ఆత్మ ద్వారా, నీ తీర్మానం బట్టి కాదు, నీ నిర్ణయం బట్టి కాదు, నీ బలం బట్టి కాదు. ఈ విజయం వచ్చేది నీ బట్టి కాదు, పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఈ విజయం వస్తుంది. ఈ విజయం నువ్వు అనుకుంటే కాదు పుట్టేది, సత్యాన్ని నీ మెదడుకి నేర్పించే కొలది, నీ అవయాలకి సత్యాన్ని అలవాటు చేసే కొలది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఈ మానవాతీతమైన కార్యాన్ని చేస్తాడు, నీ మనస్థితినే మార్చేస్తాడు. అదే విజయవంతమైన జీవితం. ఆత్మ ద్వారా తీర్మానాలు తీసుకుంటున్నాం, నిలబట్లే. ప్రార్థనలు చేస్తున్నాం, నిలబట్లే. ఎందుకు అనంటే నీ మెదడు అబద్ధంలో ఉంది. ప్రభు చాలా నేరుగా చెప్తా వచ్చాడు కదా, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ఎంతకాలమైతే నీ మనసుకు అబద్ధాన్ని నమ్ముతుందో అంతకాలం నువ్వు స్వతంత్రుడివి కాలేవు. పౌలు ఈ సత్యాన్ని చెబుతూ 14లో అంటాడు, ఇప్పుడు మీరు స్వతంత్రులు, పాపానికి బానిసలు కాదు. పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా ఏంటో తెలుసా? చాలా తేడాలు ఉన్నాయి. ఒక మాట చదువుదామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడేమో మత్తయి సువార్త 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6:5 చదువుతారా? మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను చాలండి నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలను. వద్దా మత్తయి సువార్త 22:37కి చదువుతారా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను చాలండి. అక్కడేమో పాత నిబంధనలోమో నీ పూర్ణ శక్తితో అని రాశాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పదాన్ని మార్చి నీ పూర్ణ మనసుతో. ఇంగ్లీష్ బైబిల్లో విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ ఓల్డ్ టెస్టిమెంట్, విత్ ఆల్ యువర్ మైండ్ న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన బలంతో, కొత్త నిబంధన మనస్సుతో. అందుకే మారు బలం అనము, మారు మనస్సు అంటాం. నీ మనస్సు, నీ మైండ్, నువ్వు ఎప్పుడు మారుతావో తెలుసా? మారడానికి బైబిల్ చెప్పేది 2 విధానాలు. నువ్వు మారడానికి 2 విధానాలు. చేతులు మార్చుకో, బైబిల్ చెప్పదు. కాళ్ళు మార్చుకో, మారు కాళ్ళు, మారు చేతులు, మారు చెవులు, మారు కళ్ళు, మారు నోరు, మారు పెదవులు, మారు పేగులు. కాదు, మారు మనస్సు. దట్స్ ఆల్. తెలుగులో భలే రాశారండి, మరో మనస్సు, మారు మనస్సు. మనస్సు మారు, మరో మనస్సు తెచ్చుకో. ఇదే మారు మనస్సు అంటే. మనస్సు మారాలి. మనసు ఎట్లా మారుతుంది? మనస్సుకి నువ్వు దేవుని వాక్యం అనే సత్యాన్ని చెప్పంగా చెప్తూ పోతూ ఉంటుండగా మారుతుంది. 2 విధానాలండి నీ మనస్సు మారడానికి. ఒకటి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? రోమా 12:2.
లోక మర్యాదని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో అని పరీక్షించి తెలుసుకున్నట్లు బాగా గమనించండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన, చాలండి, రూపాంతరము పొందుడి. డు నాట్ కన్ఫర్మ్ ఎనీ లాంగర్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve that which is good, pleasing and perfect will of God. నీ మనస్సు మారి నూతన మగుట వలన. నువ్వు మారాలనుకుంటున్నావా? నీ చేతుల్ని మార్చుకోవాలనుకుంటున్నావు, నీ కాళ్ళను మారవు, అవి మారవు. ఎందుకు అనంటే చేతులు స్వచ్ఛందంగా వాటి పని చేయవు, కళ్ళు స్వచ్ఛందంగా వాటి పని చేయవు, చెవులు స్వచ్ఛందంగా వాటి పని చేయవు, ఏ అవయవం స్వచ్ఛందంగా వాటి పని చేయవు. నీ అవయవాలన్నిటినీ నియంత్రించేది, నీ అవయవాలన్నిటినీ నియమించేది, నీ అవయవాలన్నిటినీ ఆజ్ఞాపించేది నీ మెదడు, యువర్ మైండ్. అందుకే నీ మెదడు, నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుతావు. నువ్వు మీటింగ్కి వస్తే రూపాంతరం చెందుతావా? లేదు. మీటింగ్లో ఉంటున్న సత్యాన్ని నీ మెదడుకి నువ్వు కూర్చొని నేర్పించినప్పుడు రూపాంతరం చెందుతావు. బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మెదడు మారాలి. నీ మెదడు మారడానికి ఒక అద్భుతమైన విధానం ఏంటి అని అంటే, నీ మనస్సు మారి ఏంటి నూతనం మగుట వలన? ఎట్లా నూతనం అవుతుంది? అదే కదా మనం చదివాం. ఎట్లా నూతనం అవుతుంది అని అంటే, వాక్యపు సత్యాన్ని మళ్ళీ 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 నీ మెదడుకి నేర్పించు. నీ మెదడు అనుకునేది అబద్ధం అని దానికి నేర్పించు. రెన్యూవల్, నూతన మగుట వలన. రెన్యూవల్ అంటే ఏంటో తెలుసా? నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు, ఇప్పుడు బస్ పాస్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు, మీకైతే ఫ్రీ టికెట్లే, ఇక బస్ పాస్ ఎందుకు లేదు. కానీ ఇక మన సంగతి మాట్లాడుతున్నా. బస్ పాస్లు ఉండేవి అప్పట్లో, స్టూడెంట్ అప్పుడు. ఇక ఆ బస్ పాస్ రెన్యూవల్, ప్రతి నెల రెన్యూవల్ చేసుకోవాలి. సో ఆయన దగ్గరికి పోయినప్పుడు అప్పుడు ఒక 1-2 రూపీస్కి ఒక కవర్ దొరికేది, ప్లాస్టిక్ కవర్. దాంట్లో ఒకవైపు ఐడి కార్డు ఉంటుంది, ఒకవైపు బస్ పాస్ ఉంటుంది. ఆ బస్ పాస్ తీసుకొని రెన్యూవల్ కౌంటర్ దగ్గరికి, పాత బస్ పాస్ అంటాడు ఆ కౌంటర్లో నుంచి. అప్పుడు ఆయనకు తీసి ఇస్తే అది తీసుకుంటాడు, అది మొత్తం చింపేసి కింద పారేసి కొత్త బస్ పాస్ తీసుకొని దాని మీద ఆ నంబర్ రాసి స్టాంప్ వేసి డేట్ రాసి ఇచ్చేస్తాడు. ఇక అది నెలంతా నా కవర్లో పెట్టుకొని తిరుగుతా. ఏం జరిగింది ఇక్కడ? రెన్యూవల్ అయింది, నూతన పరచబడింది. నూతన పరచబడ్డం అంటే ఏమైంది? నా పాత బస్ పాస్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆయన పాత బస్ పాస్ చింపేసి చెత్తబుట్లో పారేసి ఆయన దగ్గర ఉంటున్న కొత్త బస్ పాస్ తీసి నాకు ఇస్తే, ఆ కొత్త బస్ పాస్తో నెల తిరుగుతా. ఇదే నీ మనసుకి నువ్వు చేయాల్సిందే. ఒక తలంపు రాగానే ఆ తలంపుని ఆపు. ఒక తలంపు రాగానే ఆ తలంపును ఆపు. నేను క్షమించకూడదు, నేను మారకూడదు, నేను ప్రేమ చూపించకూడదు, నేను అబద్ధం ఆడాలి. నీ మనస్సు ఏదైతే చెప్తుంది కదా, దాన్ని ఆపు. తీసుకొని చింపి కింద పారేసి దానికి దేవుని వాక్యం అనే సత్యాన్ని ఇవ్వు. అబద్ధం చెప్పాలి, ఆపి చింపి కింద పారేసి అబద్ధం ఆడొద్దు. సత్యవంతుడు దేవుడు. సత్యాన్ని అనుసరిస్తే ఆయన ఖచ్చితంగా జీతం ఇస్తాడు. సత్యం యొక్క ఫలం మధురం. ఆ సత్యాన్ని దీని స్థలంలో పెట్టు. ఇదేనండి మనసు మారడం అంటే. ఇలా ప్రతిరోజు ప్రతి క్షణం నీకొస్తున్న ప్రతి తలంపుని నువ్వు ఆపి ఆలోచించి, యోగ్యమైనదైతే పోనిచ్చి, లేకపోతే చింపి కింద పారేసి దాని బదులు వాక్యం పెట్టావనుకో, నువ్వు మారిపోతావు. నా మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట కదా. రూపాంతరం చెందుతావు. యు విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. రెండో విధానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. చదువుతారా? క్షణమాత్రము 3వ అధ్యాయం 18.
మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమని పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎంత చక్కగా అంటున్నాడు అనంటే, మార్పు అనేది ఓన్లీ 2 థింగ్స్ అండి. ఒకటి మనం రోమిలికుల రాష్ట్ర పత్రిక, 1 కొరింథీ, ఈ 2 స్థలాల్లోనే మీకు ట్రాన్స్ఫార్మ్ అనే మాట మొత్తం బైబిల్లో కనిపిస్తుంది. ఇంకొకటి మీకు పౌలు ప్రభు వచ్చినప్పుడు మన శరీరములు, హీ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లోలీ బాడీస్, మన శరీరంలో ఆయన మారుస్తాడనే పదం అది ప్రభు చేసుకునే పని, అది పక్కన పెడదాం. మనం మారడానికి 2 వచనాలు మొత్తం బైబిల్లో నీ ట్రాన్స్ఫర్మేషన్కి 2 వచనాలు. ఒకటి, నీ మనస్సు, నీ మెదడుకి ఈ సత్యాన్ని ఇచ్చి నేర్పిస్తూ చాలామంది, అన్నా నేను పాపాన్ని జయించలేకపోతున్నా, నేర్పించాల్సినంత నేర్పించలే. నాకు చిన్నప్పుడు ఏబిసిడీలు రాయడం అలవాటే, కానీ బిడి ఈ 2 అక్షరాలు పెద్ద కన్ఫ్యూజన్. బి రాయమంటే నమ్మకంగా డి రాసేవాడిని, డి రాయమంటే నమ్మకంగా బి రాసేవాడిని. ఎంతమంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని చాక్లెట్లు తిన్నానో బీడీ కాలానికి కానీ గుర్తుండేది కాదు. ఒకరోజు మా అబ్బ పిలిచి ఎదురు కూర్చోబెట్టాడు. ఆయన మిలిటరీలో పనిచేసి రిటైర్. ఎదురు కూర్చోబెట్టి బీరాయిరా అన్నాడు. బీరాయిరా అంటే మనం నమ్మకంగా డీ రాసే క్యాండిడేట్లం కదా. బీరాయి అనగానే నమ్మకంగా డీ రాశా. డీ రాయంగానే ఇట్లా చూసే లోపల ఒకటి ఇచ్చాడు. ఎంత స్పీడ్తో ఇచ్చాడో, మిలిటరీలో రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇంత ఫాస్టా అని అప్పుడే అర్థమైంది నాకు. ఒకటి కొట్టాడు. షాక్ అయి చూస్తున్నా. అప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? బాగా గుర్తుపెట్టుకో, నేను కొట్టిన వైపు తిప్పితే దాన్ని బి అంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తప్పు రాయలే. ఎప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినా మబ్బెటు కొట్టాడు, ఇటు తిప్పితే బి. గుర్తు చేసుకున్నా, ఇంకంతే. ఆ రోజు నుంచి తప్పు చేయలే. నీ మనస్సు, నీ మైండ్, నీ మొత్తం స్పిరిచువల్ లైఫ్లో నీ కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ చేంజర్ ఈజ్ యువర్ మైండ్, నీ మైండ్. అందుకే ట్రాన్స్ఫర్మేషన్ని మైండ్కి కనెక్షన్కి పెట్టాడు. అండ్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈ పని అలవాటు ఉందా? రోజు పొద్దున్న బైబిల్ చదివే అలవాటు ఉంది కదా నీకు? బైబిల్ అంటే ఉంది కదా అంటే మాకంత మంచి అలవాట్లు లేవంటారా? లేకపోతే చేసుకోండి. బైబిల్ చదివినప్పుడు బైబిల్తో పాటు నీ మెదడుకి నువ్వెవరివి, దేవుడెవరు అనే సత్యాన్ని అలవాటు చేయి. ఇదొక మంచి అలవాటు నేను చేసుకున్నా కాబట్టి చెప్తున్నా. రోమా 6, 7, 8 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరు అనే పదాలు నేను ఈ నా బైబిల్ స్టడీలు అన్నిట్లో వాటిని టచ్ చేస్తా. మీరు ఎవరు అనే వచనాలు టిక్ చేసుకోండి. అదంతా ఇంకో పేపర్లో రాసుకోండి. నేను ఫలానా, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డా, నేను క్రీస్తుతో పాటు తిరిగి లేచా, ఆత్మ ద్వారా స్వతంత్రుడని, నేను పాపానికి దాసుడని కాను, నేను కృప కిందున్నాను. నువ్వు ఎవరు అనే విషయాలన్నీ రాసి నీ మెదడుకి నేర్పించు. అది నేర్పించినప్పుడు ఆశ పుడుతుంది. ఆశ పుట్టినప్పుడు నీ అవయాలని నువ్వు పాపానికి ఇవ్వవు. దిస్ ఇస్ ద సైకిల్ ఆఫ్ ఓవర్కమింగ్ లైఫ్. You teach the truth to your mind. Your mind gets renewed. You start to transform, and the parts of your body start to become instruments of righteousness. నీ మెదడుకి వాక్యం అనే సత్యం నేర్పిస్తావు. నేర్చుకునే వరకు నేర్పిస్తావు. అలవాటు దానికి. నీ వయసు ఎంత చిన్నదైతే యూత్ క్యాంపులు ఎందుకు పెడతారో తెలుసా? ఎప్పుడన్నా మీ లైఫ్లో ముసలోళ్ళ క్యాంపు విన్నారా? పిల్లలకి పెడతారు, దానికి VBS అంటారు.
యూత్ క్యాంపు పెడతారు, దానికి యవనస్తుల కూడికలు అని పేరు పెడతారు. ముసలోళ్ళకి ఎందుకో మీటింగ్లు పెట్టరు. ఎందుకు తెలుసా? ఆదివారం విన్న చాలులే, ప్రభుని కలవడానికి పోతున్నారు కదా, పోవడానికి సిద్ధపడండి, ఇక మీకు పెద్ద. కానీ వారికి కూడా చాలా అవసరం. ఎందుకు యూత్ క్యాంపులు పెడతారో తెలుసా? ఎందుకు యూత్ క్యాంపులు పెడతారో తెలుసా? ఒకవేళ నాకు 40 సంవత్సరాలు అనుకో, ఒకడు 20 సంవత్సరాలు ఉన్నాడు, ఒకడు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు నాకు 40 సంవత్సరాల నుంచి నేను ఫలానా అనే ఒక అలవాటు ఉంది. ఇప్పుడు రోమా 6:6 నాలాంటి 40 సంవత్సరాలోడు నేర్చుకోవాలి అని అంటే కనీసం 4 సంవత్సరాల టైం పడుతుంది. చాలా కష్టం. 20 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, వాడు రోమా 6:6 నేను నా పాత స్వభావం యేసుతో పాటు సిలువ వేయబడింది అనే సత్యాన్ని వాడి మెదడుకి నేర్పించడానికి వాడికి 2 సంవత్సరాలే పడుతుంది. 10 సంవత్సరాలు ఉన్నాడు కదా, వాడికి 1 సంవత్సరమే పడుతుంది. అందుకే యూత్ క్యాంపులు పెడతారు. ఈ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టు, కొన్ని నెలలలో నువ్వు మార్పు చూస్తావు. ఎందుకు తెలుసా? నీ మెదడుకి దేవుని వాక్యం అనే సత్యాన్ని తగిలిస్తూనే పో, ఇదే పని మీద ఉండు. ఇక ఆ తర్వాత నువ్వు ఏం చేయని అవసరం లే. నీ మెదడు నిదానంగా పరిశుద్ధత కొరకే ఆశ పడుతుంది. అంతే. ఆశ పడిన తర్వాత నీ అవయాలు నీతి సాధనాలుగా నువ్వు అప్పగిచ్చేసుకుంటావు. కొరింథీయులకు ఇంకో మాట చదివాం. ఎలా తెలుసా? ఆత్మ ద్వారా ఆయన మహిమని ప్రతిఫలింప చేయుచున్నాము. ఈ 2 మార్గాలండి నువ్వు మారడానికి. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల ఆ ఆశ పుట్టాలి. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. 1 నిమిషము మన జీవితాల్ని ప్రభు చేతికి అప్పగించుకుంటావా? ప్రభుతో చెప్తావా, ప్రభా ఇన్ని రోజులు పాతడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నేను నా సొంతం, నేను నా ఇష్టం, నేను నా సొంతదారుడిని అని అనుకొని బ్రతికాను. అందుకే నేనెవరినో నాకు కరెక్ట్గా తెలియకే పడిపోతా వచ్చాను. నేనెవరినో నాకు అర్థమైంది ప్రభా, నా పాత స్వభావం యేసుతో పాటు సిలువ వేయబడింది. ఫర్ వి నో దట్ అవర్ ఓల్డ్ సెల్ఫ్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్ విత్ హిమ్, సో దట్ దిస్ బాడీ ఆఫ్ సిన్ might no longer dominate us, so that we will no longer be slaves to sin. పాపానికి బానిసలము కాము. ప్రార్థన చేసుకో. ఈ సత్యాన్ని ఈ దినం నుంచి నీ మెదడుకి నేర్పించు. నేను యేసుతో సిలువ వేయబడి ఉన్నాను, నేను నా సొత్తు కాదు, నేను యేసు సిలువ మీద ఉన్నా, నా పాత స్వభావం సిలువ వేయబడింది. బ్రతికున్నానని చెబుతుంది కదా, అది అబద్ధం. సిలువ మీద వేయబడిందే సత్యం. నేర్పించుకో ఈ సత్యాన్ని మళ్ళీ. కొన్ని నెలలు పడుతుందా తీసుకో, కొన్ని సంవత్సరాలు పడుతుందా మళ్ళీ నేర్పించు. అంతే, మనస్సు మారి నూతనమైపోతావు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ లేఖనాల్ని అనుసరించి నీ కొరకు మేము బ్రతుకుతూ నీ వాక్యపు సత్యం మేము యేసు క్రీస్తు ప్రభువుతో మా పాత పురుషుడు, మా పాత స్వార్థం, మా పాత స్వయం సిలువ వేయబడింది అనే సత్యాన్ని మేము ఎరిగి అనుసరించి అనువయించుకొని అప్పగించుకోవడానికి నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుని నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడే సమయంలో ఎవరైనా అట్లా వాష్రూమ్ కానీ నీళ్ళు కానీ తాగడానికి వెళ్ళవచ్చు. పాట సంఖ్య 13, దీంట్లో నుంచి పాట సంఖ్య 11, క్షమించండి, పాట సంఖ్య 11 పాడదాం. అవసరం అనుకుంటేనే వెళ్ళండి, లేకపోతే కూర్చొని ఉండండి దయచేసి. పాట సంఖ్య 11.
ఈ పాట అయిపోయే లోపల వెంటనే వచ్చేయాలి. మళ్ళీ మనకు రెండో బైబిల్ స్టడీ ఉంటుంది. యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. దైవభక్తి ఉండుటే జ్ఞానమునకు మూలము. దైవభక్తి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని గూర్చిన తెలివి వివేచన కాదరము. దేవుని గూర్చిన తెలివి వివేచన కాదరము. జ్ఞాని అయిన ఎడల నీకే లాభమగును. జ్ఞాని అయిన ఎడల నీకే లాభమగును. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. తృణీకరింపనీయకు నీ యౌవనమును. తృణీకరింపనీయకు నీ యౌవనమును. మాటలు ప్రవర్తన ప్రేమ పవిత్రతలు. మాటలు ప్రవర్తన ప్రేమ పవిత్రతలు. మాదిరిగా నుండుము విశ్వాసులకు. మాదిరిగా నుండుము విశ్వాసులకు. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకుము. నీ యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యర్థము చేయకుము. నీ యౌవనమును ఉంచుకో. నీ యౌవనమును జ్ఞాపకముంచుకో. ప్రభువు చూచి వినుచున్నాడని. ప్రభువు చూచి వినుచున్నాడని. ఈ సృష్టికర్తను స్మరించు. ఈ సృష్టికర్తను స్మరించు. నీ యౌవనమును ఓ యౌవను